హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే చూస్తేనే అర్థమై ఉంటుంది మీకు. సో హార్స్లీ హిల్స్ ఎంటర్ కూడా అయిపోయినాం. యాక్చువల్లీ ఇంటి దగ్గరే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ అదే రూట్ ఎన్నిసార్లు చూస్తారులేండి అనేసి ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసాను. కరెక్ట్ ఈ బ్యానర్ దగ్గర వచ్చి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కరెక్ట్ అక్కడే వచ్చి క్యామ్ ఆన్ చేసిన మిస్ అవ్వకుండా. సో యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యే కాడికి 6:30 అయిపోయింది. సో కొంచెం లేట్ అనే చెప్పాలి, బట్ మేము వచ్చింది ఈసారి అయితే డ్రోన్ షాట్స్ కోసమే. 2 వీలర్కి 50. సో యాక్చువల్లీ మేము టీ బ్రేక్ కూడా తీసుకున్నాం ఇంతసేపు, ఒక 10 minutes బ్యాక్. వచ్చాల్లో మెయిన్ మనకు డ్రోన్ షాట్స్ ముఖ్యం ఈసారి. అండ్ ఎనీవేస్ లొకేషన్లు కూడా చూస్తాం, బట్ డ్రోన్ షాట్స్ మెయిన్ ఫస్ట్ ప్రియారిటీ. ప్రతి ఇయర్ నవంబర్లో డిసెంబర్లో వస్తూనే ఉంటా, అది కామన్. బట్ పోయిన 2 years వచ్చినప్పుడు డ్రోన్ లే మన దగ్గర. సో ఇప్పుడైతే డ్రోన్ ఉంది, ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలి, నేను ఇప్పుడు ఒక 7:30 ఆ టైంలో వచ్చాను అనుకోండి, డ్రోన్ ఫ్లై చేస్తాను కదా. సో మొత్తము ఈ ఫాగే ఉంటుంది, ఏం కనపడదు. సో ఫాగ్ వెళ్ళేటప్పుడు అటు చూసుకోవచ్చు. ఫాగ్ వెళ్ళేటప్పుడు డ్రోన్ కానీ ఫ్లై చేసాం అనుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఆ ఫాగ్ వెళ్ళేదంతా కూడా రికార్డ్ చేసేయచ్చు మనం డ్రోన్లో. ఆల్రెడీ ఒక 80% ఫాగ్ అయితే వెళ్ళిపోయింది, ఇంకేదో కొంచెం అట్లా ఉంది లైట్గా. చాలామంది మ్యాక్సిమం ఇప్పుడు రిటర్న్ అవుతూ ఉంటారు, ఎందుకంటే ఫాగ్ పోయింది కదా. అన్న ఎక్కడైనా ఒక మంచి స్పాట్ చూసి డ్రోన్ వేసేద్దాం రా ఫస్ట్. ఎక్కడన్నా మంచి స్పాట్ చూసి డ్రోన్ వేసేద్దాం ఫస్ట్. ఫాగ్ అంతా వెళ్ళిపోయింది. మేము జస్ట్ కరెక్ట్గా 2 hours వచ్చేస్తాం. 2 hours కూడా లేదు, ఇంకా త్వరగానే వచ్చేస్తాం మేము. కింద లేనట్టుగా ఉంది ఫాగ్, ఫైన్ ఉంది. ఎస్, అది కూడా చూడండి, అదే భయం. కొంచెం అట్లా వెళ్ళిపోయిందంటే ఫాగ్, మనకు లొకేషన్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. ఫేస్బుక్ అంట, ఫేస్బుక్ని ప్రమోట్ చేస్తున్నారు. మనం రెగ్యులర్గా వెళ్ళే 2 వ్యూ పాయింట్స్ చూసుకొని వచ్చేసేది అంతే, ఇంకేం లేదు పెద్దగా. మెయిన్ ఏమంటే ఆ 2 వ్యూ పాయింట్స్ దగ్గర కూడా డ్రోన్ ఫ్లై చేయాలి. అందుకే 3 batteries ఉన్నాయి మనది. సో ఆ 3 batteries ఛార్జింగ్ పెట్టుకునేసినాం, ఎక్కడ ఏ లొకేషన్ దగ్గర డ్రోన్ షాట్ మిస్ అవ్వకూడదు అనేసి. బట్ చూడాలి సిగ్నల్ వస్తుందా లేదా అనేసి. మెయిన్ శాటిలైట్ సిగ్నల్ ఇంపార్టెంట్ కదా. ఆ సిగ్నల్ వచ్చేసిందంటే ఏం భయంలే, సిగ్నల్ రాలేదంటేనే కొంచెం భయం. ఎక్కువ లాంగ్ పంపించలేం, ఐ మీన్ ప్రాపర్ తీయలేం. ఇటు చుట్టుపక్కలే తిప్పుకోవాల్సి వస్తుంది. అంటే కొంచెం ఒక 200-300 meters, 300 కూడా కాదు, అంతే అనుకోండి, అంత దగ్గరలోనే తిప్పుకోవాలి. మరి ఎక్కువ లాంగ్ పంపించలేం. పోయినసారి వచ్చినప్పుడు 250లో వచ్చినాం లాస్ట్లో. నేను పూర్ణగాడు, పూర్ణ GT 250. ఎస్, అప్పుడే ఆల్మోస్ట్ ఫాగ్ వెళ్ళిపోయింది. బీ అలర్ట్ అండ్ గో స్లో. చీతా కూడా ఉంది, చీతాలు ఉన్నాయి ఇంకా చూడండి. సన్ రైజ్ కూడా అయిపోయింది. వ్యూ ఎట్లుంటుందో తెలియదు నాకు. నేను షేక్ చేసిన కెమెరాని ఇంతసేపు. ఆడ టీ బ్రేక్ తీసుకున్నాము, ఆడ షేక్ చేసిన కెమెరాని. ఇలాంటి ప్లేస్లో తీసుకోవాలి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈడ తీసుకున్న ఫోటో 215 పెట్టేసి, అప్పుడు 250కి వచ్చేసి గ్రీన్ కలర్ ఉండింది. ఈ గ్రీన్కి ఆ గ్రీన్కి సరిగ్గా సెట్ అయినది. అప్పుడు 110 ట్రిప్ 1. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంటి దగ్గర నుంచి 111 kilometers వచ్చినాం. ఒక 10 kilometers యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను బెంగళూరు హైవే ఎక్కినాక మళ్ళీ స్టార్ట్ చేసిన ట్రిప్ 0 చేసేది. సో దాని ముందు చేయాలి, ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నా, బట్ హడావిడిలో మర్చిపోయినా. సో ఇంకా లేట్ చేయకూడదు. ఇక్కడైనా కొంచెం మంచి స్పాట్ దొరికితేనే ఫ్లై చేసేయాలి డ్రోన్, ఎందుకంటే మరి ఇంకొంచెం పైకి వెళ్ళిపోయినాం అనుకోండి, ఫాగ్లో వెళ్ళిపోతుంది డ్రోను. మళ్ళీ మొత్తం ఫాగే రికార్డ్ అవుతుంది, అదొక తలనొప్పి. మళ్ళీ ఏమైంది వాళ్ళది, ఏదో పంచాయతీ ఉన్నట్టున్నాడా. అరే అది సపరేట్గా వేయాలరా, అది ఆ పక్క వేయాలా. ఇప్పుడు నేను చెప్తాండేది వ్యూ వచ్చేసి అదే ఇటుపక్కే అన్నదో. ఈ కొండలు మాత్రము, ఈ కొండలు, ఈ రోడ్డు కొంచెం సైడ్లో నిలిపేసాం ఉండు. ఇట్లా అది సపరేట్గా వేసుకోవాలరా పైన. అందుకే మనకు 3 batteries ఉన్నాయి, ఒక్కొక్క లొకేషన్ దగ్గర ఒక్కొక్క బ్యాటరీలు. ఇట్లా అన్న సైడ్లో ఆపేసా. ఆడరా గ్యాపే దొరకలే ఆపుదామంటే. వాటర్ సౌండ్ కదా అది.
సో ఇంక ఈడైతే డ్రోన్ ఫ్లై చేద్దాం. డ్రోన్ అయితే ఫ్లై చేసినాం, బట్ ఎక్కువసేపు ఫ్లై చేయాలా, కొంచెం ఫాగ్ ఉంది, అట్లనే మనకు ఏం పెద్దగా కనిపించలేం మెయిన్ అదొక్కటి. సో అందుకే ఇంకా లేట్ చేయకుండా నేరుగా పైకి అయితే వెళ్ళిపోతున్నాం. సో లెఫ్ట్ సైడ్ హార్స్లీ హిల్స్కి ఎంటర్ అయితేనే లెఫ్ట్ సైడ్ వెళ్ళినామంటే ఒక స్పాట్ వస్తుంది. ఆ స్పాట్లో వెళ్ళి ఫ్లై చేసేస్తే ఆ స్పాట్కి వెళ్ళి ఫ్లై చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే అక్కడ సన్ రైజ్ అయ్యేది కొంచెం బాగా కనిపిస్తుంది మొత్తం లొకేషన్ అంతా. అందుకు అక్కడికి వెళ్దాం. మనం ఇక్కడే లేట్ చేసాం అనుకోండి, మళ్ళీ పైన లొకేషన్ కూడా మిస్ అయిపోతాం. అప్పటికే ఉంది లైట్గా ఫాగ్, లేదన్న ఇది నేను చెప్పాలి, ఉంది లైట్గా ఫాగ్. హార్స్లీ హిల్స్ 3 kilometers. మేము బైక్ నిలిపిన చోట అక్కడెక్కడ వాటర్ ఫ్లో కూడా బాగా పోతా ఉంది, బట్ మేము డ్రోన్ ఫ్లై చేస్తే కూడా మాకు కనిపించాలి. ఈ వాటర్ కాదు మరి ఇంత సన్నగా అయితే కాదు. చెట్లు చూడండి ఒకటి ఎంత హైట్, నాకు తెలిసి ఇవే దగ్గర 100 years ఉంటాయి ఈ చెట్లు. 100 years అనుకుంటున్నా ఈజీగా, మ్యాక్సిమం 100 years అని ఉంటాయి. మెయిన్ థింగ్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. నాకు ఇప్పుడు మెయిన్ దీని గురించి ఆలోచిస్తాను నేను, ఒక పక్క ఇది ఎట్లా చేయాలి ఏంది కథ అనేసి. అన్ఎక్స్పెక్టెడ్ ఇది, నేను పడితే స్క్రాచ్లో పడితే దానికి పడతాయేమో అనుకున్నా, ఇది టక్కని ఈ ట్యూబ్ పోయింది. ఇది ఫ్యూయల్ 100% పట్టాల్సిందే, మళ్ళీ అయిపోయింది అసలు సరిపోదు నాకు తెలిసి. ఫ్యూయల్ కరెక్ట్ ఎగ్జాక్ట్ చిత్తూరుకి వెళ్ళిపోతుంది, బట్ డౌట్ చెప్పలేం పక్కన. ఎందుకంటే అదెందుకో ఈ హైవే ఎక్కినప్పటి నుంచి 27 ఇస్తాను, 26 ఇస్తాను, ఆ రేంజ్లో ఇస్తాను. అది నేను ఎట్లా అంటే స్టార్టింగ్ కొద్దిసేపు 110, 120 అట్లా మెయింటైన్ చేసినాను, 130 కూడా కొట్టిన మధ్యలో. సో దానివల్ల ఏమన్నా తగ్గిపోయిందా? మామూలుగా ఇస్తుంది 30 ఇచ్చేస్తుంది హైవే ఎక్కితే, బట్ ఎందుకో 27 ఇస్తుంది, 27, 26 ఇస్తుంది ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి. చెక్ చేస్తూనే ఉన్నా నేను. మ్యాక్సిమం ఈ వీడియోలో 80% మొత్తం డ్రోన్ షాట్సే ఉంటాయి, ఎక్కువ మాట్లాడలేను, మీకు బోర్ కొట్టించకూడదు అనేసి నేను ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయాలి. హార్స్లీ హిల్స్కి ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేసిన. మనకు ఫాగీగా ఉండాలంటే మనం ఎప్పుడు రావాలంటే ఎర్లీ మార్నింగ్ అట్లా వచ్చేసినాం అనుకోండి, ఇక్కడ 6:30, 7 అంతా ఉండేలాగా వచ్చినాం అనుకోండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్. ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరు లేదు. ఎస్, డిసెంబర్లో ఇట్లుండదు, ఛాన్సే లేదు అసలు. డిసెంబర్లో మామూలుగా ఉండదు. ఈడ ఈ రూమ్సే అనుకుంటా 5,000 ఎంతో ఇదో రూమ్స్. అరే ఇట్టనా ఎస్ ఇట్లే చూస్తే చాలా రోజులు అయిపోయింది కదా. విండ్ వేవ్ పార్టీ హాల్ అంట. మైండ్లో ఇంకొకటి ఉంది, నైట్ మన దగ్గర టెంట్ ఉంది కదా, సో టెంట్ వచ్చి ఇక్కడ ఏమైనా వేసుకొని మంచిగా క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి ఇక్కడ క్యాంపింగ్. ఏంది ముందు ఫెన్సింగ్ అంతా వేసినారా ఇప్పుడు? ఫెన్సింగ్ అంతా వేసి పకడ్బందీ చేయన్నారు బా. ఇంకా అట్లా వెళ్ళేసి డ్రోన్ వేసేదే, మళ్ళీ ఇట్లా తిరుక్కొని ఇంకొక లొకేషన్కి వెళ్ళాలి, అక్కడ లాస్ట్లో ఆ లొకేషన్కి వెళ్ళేసి డ్రోన్ అంతే. రిటర్న్ కూడా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. 2 వ్యూ పాయింట్స్కి వెళ్ళినా మంచిగా డ్రోన్ షాట్స్ చేసినాం. మొత్తం హార్స్లీ హిల్స్ మొత్తం డ్రోన్ ఫ్లై చేసిందాం. ఆడ 7 లొకేషన్ కనిపిస్తాడా. సో అది సో మీకు ఇంకా డీటెయిల్ లొకేషన్ చూడాలనుకుంటే మన పాత వీడియోస్ ఉంటాయి హార్స్లీ హిల్స్ ఉండేటివి, అవి కూడా చూడొచ్చు. సో ఇప్పుడు వెళ్తా ఏంలే, ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళిపోవడమే, ఇంకా మనకు పెద్ద పని ఏం లేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంక వెళ్ళిపోవడమే, ఓకేనా. సో అది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.